నా పేరు మొహమ్మద్ మజార్. నేను పిర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ నివాసిని. గత 6 సంవత్సరాల నుంచి మేము గ్రేవ్ యార్డ్ కోసం పోరాటం చేస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మాకు అన్యాయం జరుగుతుంది. మాకు ఇచ్చిన 3 ఎకరాలు కూడా మాకు దక్కకుండా చేసిన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము పోరాటం చేస్తే ఈ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము డాక్యుమెంట్స్ ఇక్కడ చేసి మేము డాక్యుమెంట్ కూడా కట్టిన తర్వాత ఎంఆర్ఓ దగ్గర పోతే ఎంఆర్ఓ గారు మాకు స్పందించడం లేదు. సరే స్పందించడం లేదు కదా అని మేము హైడ్రాకు అప్రోచ్ అయినాం. రేవంత్ అన్న మీకు ఏదైతే పెద్ద సమస్యలు ఉంటాయి, గవర్నమెంట్ సమస్యలు ఉంటే హైడ్రాక్ అప్రోచ్ కామంటే మేము హైడ్రాక్ అప్రోచ్ అయినాం. అయిన తర్వాత రంగన్న సార్ కలిసినాం. సార్ మాకు ఇది గ్రేవ్ యార్డ్స్ కి ఇచ్చిర్రు, మాకు అలర్ట్ చేయలేదు కానీ మాకు ఒక గ్రేవ్ యార్డ్స్ కి ఇచ్చిర్రు. మరి మాకు సమస్య ఇది ఉంది సార్, మొత్తం కబ్జాకు గురైంది. మరి గతంలో టీఆర్ఎస్ పాలన ఇట్లా జరిగింది. మేము గతంలో రేవంత్ అన్న దగ్గర కూడా వెళ్ళినాం. వెళ్తే కూడా ఎంఆర్ఓ గారు ట్రాన్స్ఫర్ చేసుకోరు, కమిషనర్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోరు. ఎందుకంటే నేను 1 వీక్ లో విజిట్ చేస్తా, మీరు సర్వే చేసి పెట్టమని చెప్తే రేవంత్ అన్న ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు ఇద్దరు ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి టీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి మేము డాక్యుమెంట్స్ పరంగా మేము చూసుకుంటే సర్వే నెంబర్ 1లో 6 ఎకరాల 10 గుంటలు. మాకు ఇవంతా అవసరం లేదు. ఏదైతే మా సమాధులు ఉన్నాయో సమాధుల దాంట్లోనే రేకుల షెడ్ వేసి ఉన్నది, అది కూడా ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లు, అది కూడా డిమాలి చేయమని మేము రంగనాథ్ సార్ కి కోరితే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తా అని చెప్పారు. తర్వాత డిప్యూటీ కలెక్టర్ గారికి మాకు అప్రోచ్ కమ్మని చెప్పారు సుధా మేడం గారు. సుధా మేడం గారు కూడా మాకు మంచితనంగానే మాకు సపోర్ట్ గా ఉన్నారు. మరి హైడ్రా ఎంఆర్ఓ గారు సుమా మేడం కూడా మాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా మేము ఈ డిమాలిష్ చేస్తామని ఒక మాట అయితే మాకు చెప్పారు. ప్రజావాణిలో కూడా ఇచ్చినాం. గతంలో మాకు అన్యాయమే జరిగింది. చూసి చూడనట్టు చేసిన గతంలో ఎంఆర్ఓ ఇస్తేరి అనిత గారు ఇంకా ఎంఆర్ఎస్ వచ్చారు. మరి గవర్నమెంట్ ల్యాండ్ మీద కాదని అంటున్నారు, మీకు అలర్ట్ చేయలేదు అంటారు. మరి గతంలో ఉన్న మేయర్ జక్క వెంకటరెడ్డి గారే కరోనా సమయంలో క్రిస్టియన్ సంబంధించిన గ్రేవ్ ని ఆ గవర్నమెంట్ ల్యాండ్ లో బొందబెట్టింది. ఒకటైతే తప్పు జరిగింది మేయర్ గారితో, సరే అది వదిలేద్దాం. మరి ఇది కూడా రెండో క్రిస్టియన్ ముస్లిం సంబంధించిన సమాధి చేస్తారు. ఆయన గవర్నమెంట్ ల్యాండ్ అనే కదా, ముస్లిం క్రిస్టియన్ సంబంధించిందనే కదా, మరి అది కూడా వదిలేస్తే మరి మూడోది కూడా అదే విధంగా చేసిండు. ఈ 3 సమాధులు ఒక మేయర్ అయి ఉండి ఒక పబ్లిక్ నుంచి గెలిచిన వ్యక్తే గవర్నమెంట్ ల్యాండ్ అనే 3 సార్లు సమాధులు చేసిన తర్వాత కూడా మరి తప్పెట్లయితది? అది గవర్నమెంట్ ల్యాండ్ అనే కదా. మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం. మరి ఒకవేళ హైడ్రాలో కూడా మాకు న్యాయం జరగకపోతే మేము రేవంత్ అన్న దగ్గర వెళ్ళి మా ఒక సమస్యను చెప్తాం. గతంలో కూడా మేము రేవంత్ అన్న దగ్గర వెళ్ళినాం ఇదే సమస్య మీద. రేవంత్ అన్న కూడా మాకు మద్దతుగా ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసిర్రు. ఇప్పుడే చెప్పాను మీకు, ఈ ఫోటోలు అవే. మీకు ఏదైనా సమస్య ఉంటే నా దగ్గరికి రండి. నేను కేసీఆర్ లాగా ఫామ్ హౌస్ లో కూర్చునే రకం కాదు. నా దగ్గరకు వస్తే నేను పని చేస్తా అని ఈ హైడ్రా పెట్టిండు. ఈ హైడ్రా లో కూడా పని చేయకపోతే నా దగ్గర రండి అనే ఒక మాట ప్రజలకు చెప్పిండు. ఇది కూడా ఇప్పుడు సమాధులు కబ్జా చేసినా కూడా వ్యక్తి చెప్తే బాగుండదు. ఇదైతే మాకు సీలింగ్ ల్యాండ్ అని మాకు ఎంఆర్ఓ గారు మాకు అలర్ట్ చేసిన ఉన్నది. మరి ఇదైతే మార్క్ ఉందో ఇంతే కావాలనుకుంటున్నాం. మిగతా ఇల్లులు కట్టున్నాయి, దాని మీద పోవద్దు. మా సమాధుల స్థలాలు ఉన్నాయి కాబట్టి అదే కూలగొట్టమనే మా ఒక ఉద్దేశం. మిగతా ఉన్న దాని గురించి మీరు మాకు అనవసరము, మేము రాము, మాకు అవసరం లేని